సో ఇంతకుముందు క్లాస్లో మనము ఏదైనా ఒక పని చేయాలి అన్నప్పుడు, ఏదైనా ఒక పని చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజీకి వెళ్ళాలి, నేను తినాలి, నేను పాట పాడాలి, నేను రాయాలి, చదవాలి, ఇట్లా చేయాల్సిన పనుల గురించి ఇంగ్లీష్ ఎట్లా చెప్తామో తెలుసుకున్నాం. ఒకసారి అంటే డివిజన్ చేద్దాం. చేయాల్సిన పనుల్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నం తినాలి లేదా నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకోండి, ఐ హ్యావ్ టు ఈట్ బ్రేక్ఫాస్ట్, నేను బ్రేక్ఫాస్ట్ తినాలి. లేదా నేను కాలేజ్కి వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో టు కాలేజ్, ఐ హ్యావ్ టు గో టు కాలేజ్ అంటే అర్థం ఏంటి? నేను కాలేజ్కి వెళ్ళాలి అని అర్థం వస్తుంది. సో ఇది మనకు తెలుసు ఆల్రెడీ. షీ హాస్ టు గో టు కాలేజ్, ఆమె కాలేజ్కి వెళ్ళాలి. షీ హ్యాడ్ టు సింగ్ ఏ సాంగ్, ఆమె పాట పాడాలి. ఇట్లా చెప్పచ్చు అనమాట. ఇప్పుడు చిన్న చేంజ్ ఏమంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నం తినిపించాలి, దీన్ని ఎలా చెప్తాం? నేను పాట పాడించాలి, దీన్ని ఎలా చెప్తాం? నేను నేర్పించాలి, దీన్ని ఎలా చెప్తాం? అర్థమవుతుందా? దీన్ని ఎలా చెప్తామంటే కనుక పైన రాసిన స్ట్రక్చర్ని బేస్ చేసుకొని చెప్తాం. అర్థమవుతుందా? ఏమేమి వాడతాం సార్ అంటే కనుక హ్యావ్ టు లేదా హ్యాస్ టు. సార్ హ్యావ్ టు కానీ హ్యాస్ టు కానీ ఎప్పుడు తీసుకుంటాం సార్ అంటే కనుక సబ్జెక్ట్ అనేది ఐ, వి, యు, దే ప్లూరల్ అయితే హ్యావ్ టు తీసుకుంటాం. అదే సబ్జెక్ట్ అనేది సింగులర్ అయ్యి నౌన్ అయితే హ్యాస్ టు తీసుకుంటాం. ఏది తీసుకుంటాం? హ్యాస్ టు తీసుకుంటాం. అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాడాలి అనుకోండి, ఐ హ్యావ్ టు సింగ్ ఏ సాంగ్, నేను ఒక పాట పాడాలి అని అర్థం వస్తుంది. ఇప్పుడు నేను పాట పాడించాలి అని అనాలి అనుకోండి, ఇంగ్లీష్లో నేను పాట పాడించాలని చెప్పాలి. ఎలా చెప్తాము అంటే కనుక ఈ హ్యావ్ టు లేదా హ్యాస్ టు ప్లస్ మేక్ యూస్ చేసి చెప్తాం. ఎలా సార్ అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టు మేక్ సింగ్ ఏ సాంగ్, ఐ హ్యావ్ టు మేక్ సింగ్ ఏ సాంగ్. దీని అర్థం ఏమొస్తుంది తెలుగులో? నేను పాట పాడించాలి. ఏమొస్తుంది? నేను పాట పాడించాలి. సరే, ఇప్పుడు నేను ఆట ఆడించాలి అనుకోండి, దాన్ని ఎట్లా చెప్తాం? ఐ హ్యావ్ టు మేక్ ప్లే. దీని అర్థం ఏమొస్తుంది? నేను ఆట ఆడించాలి, నేను ఆట ఆడించాలి, నేను ఆట ఆడించాలి. నేను పంపించాలి, ఐ హ్యావ్ టు మేక్ సెండ్, ఐ హ్యావ్ టు మేక్ సెండ్. ఆమె పంపించాలి, షీ హాస్ టు మేక్ సెండ్, షీ హాస్ టు మేక్ సెండ్. ఆమె పంపించాలి. ఆమె తినిపించాలి, షీ హాస్ టు మేక్ ఈట్, షీ హాస్ టు మేక్ ఈట్. ఆమె తినిపించాలి. ఇట్లా చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్స్ రాసారా? రైట్.